ఏంటబ్బా ఈరోజు పొద్దున్నే గంట మోగుతుందని బెడ్ మీద నుంచి పైకి లేసి వెళ్ళేసరికి అమ్మగారైతే తులసికోట దగ్గర అయితే పూజ చేస్తున్నారు. ఏంటమ్మా ఈరోజు పూజ చేస్తున్నారు అని అడిగితే ఈరోజు పౌర్ణమని చెప్పారు. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రప్ప నా బాత్ చేసేసి మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఆకాశ మల్లేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి బయలుదేరిపోయాం. అలా బైక్ని పార్క్ చేసి శివాలయంలోకి ప్రవేశించగలే అక్కడ భక్తులు చాలా మంది అయితే పూజలు అయితే స్టార్ట్ చేశారు. స్వామివారి దేవాలయానికి ఎదురుగా భక్తులైతే దీపారాజన చేస్తున్నారు. ఇంకా స్వామివారిని దర్శించుకునే ముందల అమ్మగారు నేను ఆలయ ప్రాంగణం ఎదుటైతే పూజ చేశాము. ఇంకా పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్నటువంటి ఉసిరి చెట్టుకైతే పూజ చేసి నేరుగా శివాలయం లోపలికైతే వెళ్ళిపోయాము. భక్తులతో శివాలయం అయితే చూడటానికి అంగరంగ వైభవంగా అయితే ఉంది. ఇంకా అలా స్వామివారిని దర్శించుకుంటుంటే స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు.